ఈ సంవత్సరం విశ్వ ఏకత మరియు విశ్వాసం అనేటువంటి థీమ్ పైన ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో విశ్వ ఏకత అనడంతోనే నవ్వుకుంటాం కావచ్చు, విశ్వ ఏకత ఈ కాలంలోనా? ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లి పిల్లలకు, తండ్రి కొడుకులకు, భార్య భర్తలకు ఎవరికి పడదు. అలాంటప్పుడు విశ్వ ఏకత విషయం చాలా పెద్ద మాట, చాలా పెద్ద విషయం, చాలా పెద్ద సబ్జెక్ట్. అయినా ఇది గాడ్స్ ప్లాన్, ఇది భగవంతుడి యొక్క ప్లాన్. ఇది భగవంతుడు ఏ నాటికైనా తప్పనిసరి ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేటువంటి యూనిటీతో కూడినటువంటి ప్రపంచాన్ని, స్వర్ణ యుగాన్ని తప్పనిసరి తీసుకొస్తాడు. అది ఏ విధంగా? మనందరి ద్వారానే, మన ద్వారానే మళ్ళీ. ఎందుకంటే తేనె పట్టును ఒక్క రాణి ఈగ మాత్రమే తయారు చేయదు. అనేక తేనెటీగల సమూహంతో తేనె మకరందం తయారవుతుంది. అదే విధంగా ఒక్క భగవంతుడే కాదు చేసేది, భగవంతుడితో పాటు మనమందరము కలిసి మళ్ళీ విశ్వాన్ని, ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేటువంటి స్వర్ణ యుగాన్ని మళ్ళీ ఇదే దేశంలో మళ్ళీ తీసుకొచ్చేదే ఉంది. అది రానుంది అతి త్వరలో, కలియుగ మహావినాశనం తర్వాత. అది ఏ విధంగా? దానికి మనందరిలో అలాంటి యూనిటీ అవసరం. యూనిటీ కోసం కావలసిందేంటి? పరస్పరం అవగాహన, పరస్పరం ఒకరి అభిప్రాయాన్ని ఒకరు అర్థం చేసుకోవడం, భిన్నాభిప్రాయాలు లేకుండా, ఒకరి అవగుణాలు ఒకరి వర్ణించకుండా. ఇప్పుడు ఒకరిపైన ఒకరికి విశ్వాసం అనేది ఉన్నప్పుడు తప్పనిసరి యూనిటీ వస్తుంది. ఈ విధంగా ప్రపంచంలో చూస్తాం, ఎన్ని క్రిమి కీటకాలు కలిసి ఉంటున్నాయి. చీమలు, దోమలు, ఏనుగులు, పక్షులు అన్ని గుంపులు గుంపులుగా. కేవలం మాత్రం మనుషులు మాత్రమే అలా ఒంటరిగా, ఏకాకిగా మిగిలిపోయారు. అందరికీ సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు, భిన్నమైనటువంటి సంస్కారాలు. ఒకరంటే ఒకరి ముఖం ఒకరికి చూడడానికి వీల్లేదు. ఎవరి ముఖం చూడొద్దు. నా ఇష్టం, నేను అనుకున్న విధంగానే, నేను చెప్పిన విధంగానే, నేను కోరుకున్న విధంగానే, నాకు నచ్చిన విధంగానే అనే విధంగా అయ్యారు. కానీ ఆ విధంగా కాకుండా తప్పనిసరి ఇతరుల కోసం ఏమైనా సహకరించాలి, స్నేహం ఇవ్వాలి, లేక ఇతరుల కోసం ఏమైనా నా జీవితం ఏమైనా ఉపయోగపడాలి. పరస్పర సహకార భావన, అవగాహన, లేక క్షమాభావన, లేక ప్రేమ, ఇవన్నీ తప్పనిసరి అవసరం. ఇవన్నీ కొంచెం మానవతా విలువలు అవసరం. విధంగా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, చాలా రకాల కర్మలు చేస్తూ, చాలా రకాలుగా సంపాదిస్తూ, నాకు 4 కార్లు ఉన్నాయి, లేక 4 ఎస్టేట్లు ఉన్నాయి, 4 పొలాలు ఉన్నాయి, చాలు అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఉంది కదా, నేను ఇంకా కొంచెం ఏమైనా ఎవరికైనా సహాయం చేయాలి, నాకున్నది ఎవరికైనా ఉపయోగపడాలి, లేక ఎవరి జీవితంలో అయినా సుఖాన్ని ఇవ్వాలి, ఎవరికైనా పంచాలి అని నిస్వార్థమైన భావన లేదు. ఇంకా ఇంకా పెంచాలి, ఇంకా ఇంకా పెంచాలి. 24 గంటలు బిజీ 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 బిజీ. టైం లేదు, ఎవ్వరికి టైం లేదు. అంత టైం లేనంతగా సంపాదించి 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 చాలా కష్టపడుతున్నారు, చాలా శ్రమ పడుతున్నారు. కానీ ఫలాపేక్ష లేకుండా కర్మణ్యవాధికారస్తే అని అన్నాం కదా, అలా ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవాభావంతో లేక దయాభావంతో సహకరించే ఉద్దేశంతో అలా ఎంతమంది ఉన్నాం. కానీ అలా కర్మలు చేసే వాళ్ళు ఉన్నారు, చాలా సంపాదించి చాలా మంచి ఉన్నతమైన శిఖరాల్ని ఛేదించి చాలా పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి ఋషులు, తపస్విలు, యోగిలు, మహాత్మలు, సాధువులు ఉన్నారు. మనం చూసాం కదా, చాలా ఎలా కుంభమేళాలో ఎంతో మంది అలా సాధువులను, మునులను, ఋషులను, తపస్విలను దర్శించుకున్నాం. 2 రకాలుగా ఉన్నారు, కర్మలు చేసేవారు, యోగం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి, సమాజానికి కావాల్సింది కర్మయోగులు. కర్మయోగులు అవసరం. కర్మలు మరియు యోగం యొక్క బ్యాలెన్స్ అవసరం. ఎందుకంటే
ఒకసారి ఒక కట్టెలు కట్టుకునే వ్యక్తికి జ్ఞానోదయం అయిందట. మళ్ళీ అదే రకంగా కట్టెలు కొట్టుకుంటున్నాడు, అదే రకంగా నీళ్లు మోస్తున్నాడు, బరువులు మోస్తున్నాడు. అంటే జ్ఞానోదయం అయిపోతే ఏమైనా పీఠం కావాలి, సింహాసనం కావాలి, జన సమూహం కావాలా? కాదు. జీవితంలో భావం, ఉద్దేశం, జీవితం యొక్క పరివర్తన, సంస్కారాల యొక్క వ్యవహారం యొక్క శుద్ధత, సత్యసంధత, అవి జీవితంలో జ్ఞానోదయం. అంటే కర్మలు మరియు యోగం యొక్క బ్యాలెన్స్ అవసరం. నేలపైన నడుస్తూ నడుస్తూ ఉంటే ఎవరు చప్పట్లు కొట్టారు. అదే గారడి తీగ పైన నడుస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడతారు. అదొక ఆర్ట్. ఆ విధంగా కర్మలు యోగం యొక్క రెండింటి యొక్క బ్యాలెన్స్ అనేది చాలా గొప్ప ఆర్ట్. అది ఇప్పుడు అలాంటి సమాజం అవసరం. అలాంటి కర్మయోగం ద్వారా మనం ఏ విధంగా ప్రపంచంలో కూడా యూనిటీ తీసుకురాగలుగుతాం. దానికోసం ఎవరి అవగుణాల్ని, ఒకరి చింతన ఒకరికి, అలా అవగుణాల్ని వర్ణించకూడదు. ఇలా చాలా పెద్ద గోపురంలో వెళ్ళి కరతాళ ధ్వనులు చేస్తే, చప్పట్లు కొడితే ఏమవుతుంది? దాని రీసౌండ్ మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. ఆ విధంగా ఇతరుల గురించి ఒకసారి వేలెత్తాము అనంటే తప్పనిసరి దాని ప్రతిధ్వని మనకు వస్తుంది. మనం రెడీగా ఉండాల్సిందే. మన లోపం, మన బలహీనత చూసే వాళ్ళు కూడా తప్పనిసరి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల అవగుణాలు, బలహీనతలు వర్ణించకుండా ఇతరుల పైన విశ్వాసం పెట్టుకోవాలి. అలా అందరిపైన అలా విశ్వాసం పెట్టుకోవాలి. ఎవరిపైన డౌట్ వద్దు. విధంగా అన్ని కలిసి ఉన్నాయి. ప్రకృతిలో ప్రాణులన్నీ కలిసి ఉంటాయి. కానీ మనం ఇంత బుద్ధిజీవి అయిపోయి మనం ఎందుకు కలిసి ఉండలేం? తప్పనిసరి అలా కలిసి సాధించగలుగుతాం. దానికోసం కావలసింది ఇతరుల పట్ల మంచి భావన, శుభ భావనలు, ఉపకార భావన, నిస్వార్థ భావన. మన భావం పరివర్తన కావాలి. దానికోసం చాలా మంచి యూనిటీ ఉండాలి. అంటే దానికోసం చాలా మంచి ఐక్యత కోసం ఏ విధంగా నడుస్తాయి చీమలన్నీ, ఎన్ని యూనిట్తో పనిచేస్తాయి. చాలా మంచి అడ్జస్ట్ పవర్ అవసరం. అడ్జస్ట్ కావాలి. కొంత తన సుఖాన్ని కొంత త్యాగం చేసినా పర్వాలేదు. కుటుంబంలో అడ్జస్ట్ కావాలి. పరస్పరం తోటి వారితో అడ్జస్ట్ కావాలి. మనం ప్రకృతిలో చలి ఉన్నా, ఎండ ఉన్నా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతున్నాం. మరి దగ్గరి సమీప సంబంధాలతో ఎందుకు అడ్జస్ట్ కాలేం? వాళ్ళతో ఇంకా జీవితంలో వాళ్ళ ముఖం చూడొద్దు ఇంకా అనుకునేంత ఎక్కడ అడ్జస్ట్ కాలేకుండా ఉంటే మన మనస్సు ఏ విధంగా ఉంటుంది? మనం ప్రశాంతంగా ఉండాలి. ఏ విధంగా ఎంత మంచి మణి మాణిక్యాలైనా కానీ ఒక చాలా మంచి సుందరమైన ఆభరణంలో పొదగబడితేనే దాని విలువ ఉంది. ఉట్టిగానే అక్కడ పడేస్తే ఏం చేస్తారు? అది ఒంటరిగా ఒక రాయి మిగిలితే ఇలా మామూలు రాళ్ళు అనుకుంటారు. దాని రత్నం విలువ తెలియదు. ఏదైనా ఒక రకమైనటువంటి ఆభరణంలో పొదగబడినప్పుడు దాని యొక్క వాల్యూ ఉంటుంది. అదే విధంగా సమాజంలో మన చుట్టూన్న వారితో మనం అడ్జస్ట్ అయినప్పుడే మన వాల్యూ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. ఒక రుద్రాక్షమాల తయారు కావాలంటే ఒక మాల తయారు చేసినప్పుడు దాంట్లో ఒకదానికొకటి అన్ని పూలైనా పూసలైనా సమీపంగా ఉంటాయి. అలా భావాలు, సంస్కారాలు అన్ని సమీప భావాలు ఉన్నప్పుడు తప్పనిసరి కలిసిమెలిసి ఉండగలుగుతాం. ఒక చాలా మంచి సంస్కృతి, సభ్యతతో కూడినటువంటి, యూనిటీతో కూడినటువంటి ఒక సుందరమైన మాల తయారవుతుంది మన అందరి. దానికోసం మనం ఏ విధంగా కావాలి? విశ్వాసం పెట్టుకోవాలి. వీళ్ళు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం మారుతారు, ఏం చేయలేరు, ఎందుకు పనికొస్తారు అని తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళలో అలాంటి యోగ్యతలు లేవు, కెపాసిటీ లేదు, అయినా కానీ విశ్వాసం పెట్టుకోవాలి. విశ్వాసం పెట్టుకొని వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు మారగలుగుతారు, వీళ్ళే చేయగలుగుతారు అనేటువంటి విశ్వాసం తప్పనిసరి ఉండాలి. భగవంతుడి పైన మన అందరికి విశ్వాసం ఉంది, మన పైన మనకు విశ్వాసం ఉండాలి. భగవంతుడి పైన విశ్వాసం పెట్టుకున్నాం. ఒకసారి ఒక ఆర్మీలో చాలా గొడవలు వచ్చేసాయట. అందరు చాలా గొడవలు చేసి ఒక్క సోల్జర్ మాత్రం విడిపోయాడు, వేరే అయిపోయాడు. కానీ అతడికి మాత్రం భగవంతుడి పైన చాలా భావన, శ్రద్ధ, విశ్వాసం ఉంది. అందరూ కలిసి అతన్ని చంపడం కోసం పరుగులు తీస్తాడు. కానీ ఒక్కడు పరిగెత్తి 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 ఇంకా భగవంతుడి పైన భారం వేసి, నన్ను రక్షించాల్సిందే, ఇంకా నేను సత్యంగా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నాను, నేను చాలా మర్యాద యుక్తంగా ఉన్నాను, కాబట్టి నాకు భగవంతుడు తప్పనిసరిగా రక్షిస్తాడు అని తన పైన తనకు విశ్వాసం ఉంది. పరిగెత్తి పరిగెత్తి చాలా ఊరు బయట ఒక చిన్న పాడుపడినటువంటి పూరి గుడిసెలో
లోపలికి వెళ్ళి దూరి దాక్కుంటాడు. ఎలా అయినా వచ్చేసి వాళ్ళు నన్ను చంపేస్తారు అని తెలుసు. ఆ గుడిసెలో దాక్కుంటాడు. కానీ ఆ గుడిసెలో అక్కడి వరకు వాళ్ళు అందరూ సోల్జర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చివరికి అక్కడ అంతా చూస్తారు. ఇక్కడ ఎవరు లేరు ఇక్కడికి కదా వచ్చింది అని చూస్తారు. తీరా చూస్తే అప్పుడు భగవంతుని చాలా జ్ఞాపకం చేస్తే అక్కడ ఒక సాలీడు పురుగు వచ్చేసింది. ఆ ద్వారానికి ఏదైతే ఉందో ద్వారానికి ఒక సాలీడు వల తయారు చేసింది. వల తయారు చేసేస్తే అప్పటికప్పుడు సాలీడు పురుగు దాన్ని చూసి అనుకుంటారు వీళ్ళందరూ, ఏది పాడుపడిన గుడిసె, ఇక్కడ లోపలికి ఒకవేళ ఈ గుమ్మం నుండి లోపలికి వెళ్ళి ఉంటే ఈ సాలీడు ఉండదు కదా, సాలీడు పురుగు సాలీడు గూడు ఇదంతా ఉండదు కదా, ఇది ఎప్పుడో మూతబడినటువంటి గుడిసె అని చెప్పి చూసి వాళ్ళందరూ పారిపోతారు. అంటే భగవంతుడు ఒక సాలీడు పురుగు రూపంలో ఇది ఒక రకంగా భగవంతుడు రక్షించాడు. అలా మన హృదయంలో భగవంతుడి పైన విశ్వాసం ఉంటే తప్పనిసరి మనం విజయం పొందుతాం. తప్పనిసరి భగవంతుడి పైన అలాంటి విశ్వాసం ఉండాలి. మన పైన మనకు విశ్వాసం ఉండాలి. నేను ఒక్కరిని ఏం చేయగలుగుతాను, నేను నిజాయితీగా ఉంటే, నేను ఇంత మంచి విలువలతో ఉంటే నా ఒక్కరి వలన ఏమవుతుంది, నాకెవరు సహకరిస్తారు, నాకెవరు తోడుంటారు అనేటువంటిది వద్దు. ఒక్కరైనా పర్వాలేదు, ఆ ఒక్క అడుగు ముందుకేస్తూ ఉంటే చాలా పెద్ద యాత్ర మన వెంట తయారవుతుంది. ఎంతో మంది గాంధీజీ నేను ఒక్కరిని ఏం చేయగలుగుతాను అని అనుకోలేదు, మొత్తం దేశమంతా సహకరించారు. ఆ విధంగా మనం ఒక్కరం సత్యంగా ఉంటే, ఒక్కరం అలా విశ్వాస పాత్రులుగా అవుతే, భగవంతుడి పైన విశ్వాసం పెట్టుకుంటే మనం ఒక్కరొక్కరి ద్వారా అయినా పర్వాలేదు విశ్వ పరివర్తన తప్పనిసరి జరుగుతుంది. కాబట్టి నేను ఒక్కరినే విశ్వాన్ని పరివర్తన చేస్తానా అని అనుకోకూడదు. విశ్వంలో మనం కూడా ఒక సమిత ఈ యజ్ఞంలో అనుకున్నప్పుడు తప్పనిసరి మనకందరూ సహకరిస్తారు. కాబట్టి అలాంటి మన పైన మనకు విశ్వాసం ఉండాలి. నేను చెయ్యగలుగుతాను, నేను ఆ విధంగా కాగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను. ఇతరుల పైన కూడా ఒకవేళ అలా లేకున్నా కానీ మనం ఒకవేళ ఆ విధంగా విశ్వాసం పెట్టుకుంటే ఎవరు మనకు అన్యాయం చేయలేరు. ఒకవేళ మనం ఒక చోట ఒక షాప్ లో 20 రూపాయలు మోసపోయినా కానీ ఎప్పటికైనా వాళ్ళ పైన విశ్వాసం పెట్టుకుంటే ఏ నాటికైనా ఆ 20 రూపాయలు మళ్ళీ మనకు తిరిగి వస్తాయి. తప్పనిసరి అర్పించాల్సే వస్తుంది. మనం ఎప్పుడు మోసపోమో అలా విశ్వాసం పెట్టుకుంటే మనం ఏనాటికి మోసపోము. ఏనాటికైనా మళ్ళీ వాళ్ళు మనసులో మోస పెట్టాలి అని అనుకున్నా కానీ వాళ్ళ కర్మల వలన అది కాదది. మనసులో అలా మోస పెట్టదలుచుకున్నా కానీ వాళ్ళ కర్మల వలన భగవంతుడు అలా చేయనివ్వడు. మనం మోసపోలేము. కాబట్టి మనం ఇతరుల పైన అలాంటి విశ్వాసం పెట్టుకోవాలి. వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు ఏమైనా మారగలుగుతారు, ఎంతైనా చేయగలుగుతారనే విశ్వాసం ఉండాలి. మన పైన మనకు విశ్వాసం ఉండాలి, భగవంతుడి పైన విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం ఒంటరిగా కూడా విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి ఫౌండర్స్ అవుతాం. ఓం శాంతి. రాజయోగం ద్వారా విశ్వంలో ఏ విధంగా ఐక్యత వస్తుంది, దానికోసం విశ్వాసం చాలా ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు కార్యక్రమం